హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మీరు చాలామంది కూడా ఫుల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయమని అడుగుతూనే ఉన్నారు. నేను డిలే చేస్తూనే ఉన్నాను. బట్ ఈ ఇయర్ రెజల్యూషన్ అయితే ఖచ్చితంగా డే బై డే అయినా ఫుల్ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి టాప్ ఈస్ ఫ్రమ్ జారా అండ్ ప్యాంట్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ అనమాట. దీని లింక్స్ దొరికితే కింద మెన్షన్ చేస్తాను. ఇలా అయితే రెడీ అయిపోయేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈ సింపుల్ అండ్ సూపర్ డూపర్ పాస్తా చేశాను నేను. ఇప్పుడు రొటీన్గా చేసుకునే దోశలు, ఇడ్లీలే కాకుండా ఇలాంటివి ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీ ఇంట్లో అందరికీ. దీనికి కావాల్సింది వచ్చేసి ఒక 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, ఒక క్యాప్సికము, ఒక హాఫ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగనే ఇది వచ్చేసి ఎండుమిరపకాయల పేస్ట్ అనమాట. దీంతోపాటు ఒక గార్లిక్ని చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకోండి. మీకు గార్లిక్ ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం ఎక్కువే పెట్టుకోండి. ఇక్కడైతే ఈ పాస్తాని బాయిల్ చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వీటినే మ్యాక్రోనీ, మక్రోనీ ఆర్ పాస్తా అని కూడా అంటారు. ఈ ప్యాకెట్స్ వచ్చేసి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. అది ఒకవైపు ఉడుకుతుండగా ఇంకోవైపు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గార్లిక్ అయితే వేసుకుని, నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే నాకు గార్లిక్ ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట. ఎస్పెషలీ బర్న్ట్ గార్లిక్. మీకు అంత ఫ్లేవర్ ఇష్టమో లేకపోతే కొద్దిగా వేసుకోండి. అందులోనే పచ్చిమిర్చి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి బాగా వేయించేసుకోండి. ఆనియన్స్ అన్నీ మెత్తబడి బాగా వేగిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలానే నా దగ్గర కార్న్ ఉనింది, అందుకనైతే నేను కార్న్ వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే పర్వాలేదు. ఇది లైట్గా క్రంచీగా ఉడికిన తర్వాత ఇందులో పాస్తా మిక్స్ అని చెప్పేసి ఆర్గానో లాగా దొరుకుతుంది. అది లేకపోయినా పర్వాలేదు, బట్ నేనైతే ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందాక చూపించిన రెడ్ చిల్లీస్ పేస్ట్ అయితే 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. మీరు బాగా స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేమైతే స్పైసీ కొంచెం తక్కువే తింటామన్నమాట. సో 1 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా వేయించేసుకోండి. దాని పచ్చివాసన అంతా పోయాక బాయిల్ చేసిన మ్యాక్రోనీ, పాస్తా, ఇది ఏదైనా సరే మీరు ఏమంటారో ఆ పేరు, దీన్నైతే వేసేసుకొని బాగా ఇట్లాగా రోస్ట్ చేసుకోండి. ఇది మంచిగా లైట్గా రోస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోండి. నేను చిన్న ప్యాన్ తీసుకున్నాను, అస్సలు సరిపోలేదు. నాకు కొద్దిగా స్పైస్ తక్కువ అయినట్టు అనిపించింది, అందుకని ఇంకొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కానీ లేకపోతే ఇందాక చూపించిన స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్. ఈ రెసిపీ అయితే అయిపోతుంది. ఇది నేను చేస్తుంది వచ్చేసి ఇది ఎక్స్ట్రా అనమాట. ఎందుకంటే నాకు వైట్ సాస్, క్రీమీ పాస్తాస్ అంటే చాలా ఇష్టం. అందుకని ఈ ఎక్స్ట్రాస్ అంతా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో నేను కొద్దిగా మొజరెల్లా చీజ్, ఫ్రెష్ క్రీమ్, అలానే 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకున్నాను. మీరు క్రీమీ లవర్స్ అయితే ఇలా చేసుకోండి. లేదు నార్మల్గా చేసుకోవాలి అంటే జస్ట్ లాస్ట్కి కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. ఈ సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, క్రీమీగా ఉండే సింపుల్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు. ఇందాక నేను చెప్పాను కదా బయటకు వెళ్తున్నామని. సో కొన్ని గ్రోసరీస్ కావాల్సి ఉంటే అవంతా అయితే నేను లిస్ట్ రాసుకుంటున్నాను. లిస్ట్ రాసుకొని వెళ్తే కనుక కన్ఫ్యూజన్ లేకుండా ఏది కావాలో అది మాత్రమే తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇది మా డాడీ నాకు నేర్పించిన ఒక బెస్ట్ హ్యాబిట్. హలో గాయ్స్, మేమేమో ఇప్పుడు గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం. వెరీ మినిమల్ గ్రాసరీ షాపింగ్కి. సో మా ఇంటి దగ్గరే ఒక 2 కిలోమీటర్స్లోనే గౌర్ సిటీ మాల్ అని చెప్పేసి ఉంటుంది. వెరీ నియర్ బై, లైక్ 2 కిలోమీటర్స్ అంతే. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఊరికే కొద్దిసేపు అట్లా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వీకెండ్. చిన్నప్పుడు నాకు మా ఇంట్లో గుర్తున్నది ఏంటి అంటే, మాకు ఇట్లా కోమటోళ్ళు షాప్స్ ఉంటాయి కదా, అట్లా ఉండేవన్నమాట. అప్పుడు డిమార్ట్స్ అవంతా లేవు కాబట్టి మా మమ్మీ లిస్ట్ రాసిస్తే నేను మా డాడీ వెళ్ళి, మా డాడీ నన్ను అక్కడ వదిలేసేవాళ్ళు అనమాట. మా డాడీ ఇంకా వేరే వర్క్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఉండి అన్నీ చెప్పి కట్టించుకొని అవన్నీ గోని సంచిలో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకొని లెక్క రాసుకొని లెక్క చెక్ చేసేవాళ్ళనమాట. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంటే మళ్ళీ మా నాన్న షాప్ అతనే కాల్ చేస్తే మా డాడీ వచ్చేసేవాళ్ళు, మళ్ళీ పిక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. మేము స్కూల్లో తిరుపతిలో చదివాం కదా. సో సండే పేరెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే అదేంటి దాన్ని ఏమంటారు, శిల్పారామము, అప్పుడు అర్బన్ హట్ అని అనేవాళ్ళం. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఎవ్రీ సండే అక్కడికి వెళ్ళేసి లంచ్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అవుతుందంటే ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళాలి. అప్పుడేమి ఇన్ని హోటల్స్ ఇట్లా అంతా లేకుండా కానీ ఫస్ట్ రిలయన్స్ మార్ట్ ఉన్నిందనమాట.
అమ్మో ఆ రిలయన్స్ మార్ట్కి వెళ్తే ఏదో పెద్ద మాల్కి వచ్చినట్లు ఫీలింగ్. ఇంకా స్కూల్లో హాస్టల్స్లో ఉంటాం కాబట్టి సో అలా హాస్టల్స్లో ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ కావాల్సిన థింగ్స్ అవన్నీ కొనుక్కొని అలా స్పెండ్ చేసేసి ఇంకా వదిలేస్తారనగానే ఏడుపు వస్తుంది అనమాట. అయ్యో అప్పుడే వెళ్ళిపోతారే అని చెప్పేసి. అసలు మా డాడీ అయితే ఇప్పుడే కాదు చిన్నప్పుడు కూడా రిలయన్స్ మార్ట్కి వెళ్ళే వాళ్ళం కదా. సో రిలయన్స్ మార్ట్కి అంటే మేము కూడా మా ఇంటి చుట్టూ చూసారు కదా అంతా షాప్సే అనమాట. అందరూ షాప్స్ పెట్టుకొని ఉంటారు. సో అక్కడే తీసుకుంటాము. బట్ తిరుపతిలో చదువుకున్నప్పుడు అప్పుడప్పుడు మేము రిలయన్స్ మార్ట్కి అలా వెళ్తున్నప్పుడు సో ఫస్ట్ మనం ఏమి చూడకుండా రేటు కూడా చూడకుండా జామ్ లేకపోతే ఇంకేమైనా స్నాక్స్ అని చెప్పేసి అలా కార్ట్లో వేసి పెట్టుకునే వాళ్ళం. బట్ మా డాడీ సైడ్గా వచ్చి దాని రేట్ చూసావా అంటాడు. సో మీ ఇంట్లో మీ ఫాదర్స్ కూడా ఇంతేనా అని కామెంట్స్లో చెప్పండి. It's a good habit. You should know the finances. Yeah. And ingredients చదవడం కూడా. Now everyone is ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చదువుతున్నారు కానీ అప్పట్లో అంటే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు లేబుల్ పడేగా ఇండియా అనే క్యాంపెయిన్ కూడా నడుపుతున్నారు అనమాట. సో వాట్ ఎవర్ యూ కన్జ్యూమ్ అట్లీస్ట్ ఫర్ ద వన్స్ విచ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంగ్రీడియంట్స్ చదవండి, చదివి తీసుకోండి. ఫైనల్గా మాల్కి అయితే వచ్చేసినాము. గౌర్ సిటీ మాల్ అని చెప్పేసి నోయిడాలో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, కాంపాక్ట్ సైజ్ అనమాట. మాల్లో ఎప్పుడైనా టెంకాయ చెట్లు చూసారో మీరు? నేనైతే ఫస్ట్ టైం ఈ మాల్కి వచ్చినప్పుడు భలే అనిపించింది నాకు. బట్ ఇట్స్ ఆర్టిఫిషియల్ అనుకోండి, నేచురల్ ట్రీస్ కాదు. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేను ఇంతవరకు ఏ మాల్లోనూ చూడలేదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడా కూడా. మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్స్లో చెప్పండి. మేమైతే రిలయన్స్ మార్ట్కి వచ్చేసాము. నేను ఇంతకుముందు ఒక వ్లాగ్లో పెట్టాను కదా, జెప్టోలో ఇలాగా చెనిక్కాయలు కనిపిస్తే ఉడకపెట్టుకొని తిందామని అయితే తెప్పించుకున్నాను. నాకైతే ఇష్టము, మన ఊరు సైడ్ దొరుకుతాయి కదా. బట్ ఇవేమిటంటే ఎండు చెనిక్కాయలు అనమాట, పచ్చి చెనిక్కాయలు కాదు. బట్ నాకు చూడడానికి ఏమో అలా అనిపించి తెప్పించుకున్నాను. అవే సేమ్ ఇక్కడ రిలయన్స్ మార్ట్లో కూడా ఉంటే చూసాము. బట్ ఇవైతే ఎండు చెనిక్కాయలు అనమాట. వీటి ఉడకబెట్టుకొని తిన్నా, ఎంచుకొని తిన్నా పెద్ద టేస్ట్ ఉండదు కదా. ఆల్రెడీ లిస్ట్ రాసుకొని వచ్చేసాం కాబట్టి వీఆర్ క్లియర్ అబౌట్ వాట్ టు బై అండ్ వాట్ టు పుట్ ఇన్ కార్ట్ అనమాట. ఎక్స్ట్రాస్ ఏమి పెట్టుకోకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యాను నేను. ఎస్పెషలీ స్నాక్స్ అనమాట. అస్సలు ఒక్కటి కూడా తీసుకోలేదు నేను. ఎంత స్ట్రాంగ్గా వెళ్ళానో నేను అసలు స్నాక్స్ తీసుకోకూడదు, అయినా జంక్ అంతా తినకూడదు అని చెప్పి. ఈ రిలయన్స్ మార్ట్లో ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మంచి డీల్లో పెడతారు అండ్ ఒక్కొక్కసారి అయితే బయట కంటే ఇక్కడే కొంచెము తక్కువ ప్రైస్లో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఒక్కొక్కసారి బయట కంటే ఇక్కడే ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి. అప్పుడు మాత్రం ఇక్కడే తీసుకొని వెళ్ళిపోతాము. ఈసారి అయితే డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం మేము. వీకెండ్ కాబట్టి చాలా పెద్ద క్యూ ఉంటేను పాపం మా హస్బెండ్ని నిలబెట్టేసి నేను వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. అఫ్కోర్స్ మనం అందరూ అలానే చేస్తాం కదా. ఇంకా అక్కడి నుంచి అయితే మార్కెట్ 99కి వెళ్ళిపోయాము. నాకైతే ఈ బుడ్డ బొమ్మ భలే నచ్చింది, చూడ్డానికే క్యూట్గా ఉండింది. మీకు కూడా నచ్చిందా అని చెప్పండి. సో మార్కెట్ 99కి వెళ్ళి బేకింగ్ థింగ్స్ అన్నీ తెచ్చుకున్నాను. నా మైండ్లో అసలు ఎయిర్ ఫ్రైయర్ ఉన్నప్పటి నుంచి రకరకాల కేక్స్, బ్రెడ్ అన్నీ ఇంట్లో చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ట్రై చేస్తున్నాను. బట్ ట్రస్ట్ మీ అస్సలు కుదరట్లేదు. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ రాంగ్. ఇవన్నీ తీసుకున్నాను, తెగ ట్రై చేసేదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను చేసే పండ్లకి మా హస్బెండ్ ఫుల్ నవ్వుతున్నారనమాట. నేను ట్రై చేయను, అవేమో ఫెయిల్ అవ్వని. బట్ ఏం కాదు, నేర్చుకుంటున్నాను కదా నేను కూడా. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇలాగ సింపుల్గా అయితే మనకి ఏమంటారు దాల్ రైస్, సాంబార్ రైస్ లాగా చేసేసుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు చికెన్ ఫ్రై చేసేసుకున్నాను. ఆ రోజు నైట్ అయితే తినేసి పడుకునేసాను కానీ బట్ అస్సలు నైట్ ఇవంతా సర్దు పెట్టే ఓపిక లేదనమాట. ఇంకా మార్నింగ్ లేసి నెక్స్ట్ డే మార్నింగ్ సర్దుకుంటున్నాను. ఇలా బొరుగులు కూడా తెచ్చుకుంటాను నేను, అంటే కారం పెట్టుకుంటాను స్నాక్స్కి. ఆ కారం పెట్టిన బొరుగులు అంటారు కదా, అవి చేసుకుంటాను. అండ్ అలా కాకపోతే నేను పోహా అవి చేసుకుంటాం కదా, అవి కూడా చేసుకుంటాను అనమాట.
ఈ ఢిల్లీలో ఎక్కడా కూడా మన సైడ్ దొరికినట్లు మురుకులు, పబ్బిళ్ళలు, స్నాక్స్ అవంతా ఏమి దొరకవు. సో, ఇన్‌స్టంట్‌గా స్నాక్స్ కోసం నేనైతే ఇట్లా కారం పెట్టిన బొరుగులు అవన్నీ చేసుకుంటూ ఉంటాను. సో, ఇక్కడైతే బాగా ట్రెండ్ అయితున్న పర్మిసాన్స్ తెచ్చుకున్నాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. మీకు కానీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకైతే అన్ని బాక్సెస్‌లో వేసి పెట్టుకున్నాను. పప్పులు అవంతా ఏం తెచ్చుకోలేదు ఈసారి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి. ఎలాగో మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకు సరిపోతాయన్నమాట. ఇక్కడైతే మంచిగా ఇట్లా బాక్సెస్‌లో పెట్టి సర్దేసుకుంటాననమాట. సో, ఇటు సైడ్ వచ్చేసి కిచెన్‌లో ఒక చిన్న కబోర్డ్‌లో ఏం చేస్తానంటే మనము హాఫ్ ప్యాకెట్స్ తీసేసి ఇట్లా క్లిప్‌లేసి పెడతాం కదా! అవంతా కూడా ఇటు సైడ్ సర్దుకుంటాననమాట. సో, చూడ్డానికి ఈ ప్యాంట్రీ తీసినా కూడా అన్నీ ఏదో కచ్చాముచ్చా అని ఉండకుండా నీట్‌గా కనిపిస్తుంది బాక్సెస్‌లో పెడితే. అక్కడ మాత్రం ఎక్స్‌ట్రా ఉంటుంది. అది ఎవరికీ కనిపియదనమాట. సో, మేము ఎక్కువ ఇట్లా బ్రౌన్ ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాము. వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ కొంచెం హెల్తీ అని చెప్తూ ఉంటారు కదా! అండ్ చాలామంది అడిగారు కూడా బ్రౌన్ ఎగ్స్ ఎలా ఉంటాయో చూపించండి అని చెప్పేసి. మామూలుగానే ఉంటుందండి. కాకపోతే ఈ యోక్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ బాగా యెల్లోగా ఉంటుందన్నమాట. మామూలు వైట్ ఎగ్స్‌లో ఏంటంటే లైట్‌గా ఉంటుంది. ఇది ఎంతవరకు హెల్తీయో, ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. బట్ మేము రిలయన్స్ మార్ట్‌కి అలా వెళ్ళినప్పుడు 1 ట్రే లేకపోతే 2 ట్రేస్ కూడా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను నేను. బ్రౌన్ ఎగ్స్ కొంచెం హెల్తీ అని చెప్తూ ఉంటారు కదా! అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది కంపేర్ టు మనం తినే నార్మల్ వైట్ ఎగ్స్ కంటే. బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను మోస్ట్లీ బ్రౌన్ ఎగ్సే తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఇదండి ఇవాల్టి చిన్న వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను చూపించిన ఈ స్పైసీ అండ్ క్రీమీ పాస్తాని ట్రై చేయండి. ఈ హాలిడే సీజన్‌లో ఎలా ఉందో చెప్పండి ట్రై చేసి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.